ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవుడికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతోనూ మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతి రాత్రి మనతో దేవుడు మాట్లాడుతున్న దేవాతి దేవుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకి మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం నుండి కొన్ని వచనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సౌలు ఒక ఎలాంటి వాడు, అతని గుణగణాలు ఏంటి, అలాగే సౌలు ఏమాత్రము గర్వం లేనివాడుగా కనపడుతున్నాడు కాబట్టి దేవుడు రాజుగా చేయబోతున్నాడని గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. అలాగే ఈ ఆ యొక్క పనివాడిని బట్టి కూడా దేవునికి మహిమ తెచ్చుకుంటున్నట్లు వాక్యము ద్వారా గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా తేటగా మాట్లాడుతున్నాడు, మర్మం కలిగిన మాటలతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది షేర్ చేయడం ద్వారా ఆ ఆత్మ ఒకవేళ రక్షించబడితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహుశ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు. కనుక శ్రద్ధగా విందాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ద్వారా దేవుడు, కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక శ్రద్ధగా విందాం. సౌలు, నీ మాట మంచిది, వెళ్దుము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి. ఇక్కడ పనివాడు అంటున్నాడు, అయ్యా మనం ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, మనకు ఒక గాడిదలు తప్పిపోయినాయి కనుక వాటిని విడిపించగలిగిన దీర్ఘదర్శి ఒకడున్నాడు, దేవుడు దర్శనాలు చూసేవాడు ఒకడున్నాడు, కనుక మనం అక్కడికి వెళ్దామన్నప్పుడు, అయ్యా నా దగ్గర భోజన పదార్థాలు, ఆ సేవకుడికి ఏమి ఇవ్వాలంటే నా దగ్గర తినటానికి కూడా ఏమీ లేనప్పుడు ఒక పనివాడిని అడుగుతున్నప్పుడు ఆ పనివాడు ఏమంటున్నాడంటే, అయ్యా నా దగ్గర కొంత వెండి ఉంది, మనం దేవుని సన్నిధానానికి వెళ్ళి విద్దామన్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే సౌలు, సరే మంచిది, నువ్వు చాలా చక్కగా చెప్పావు అంటే, ఆ పనివాడు ఏం నేర్పిస్తున్నాడు? చెడ్డ పనులు ఏం నేర్పించట్లా. ఆ పనివాడు ఏం నేర్పిస్తున్నాడు? ఆ రాజుగారు ఆ యొక్క యజమాని బాధపడుతూ ఉంటే ఆ బాధను బట్టి కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరైనా బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు సలహాలు ఇస్తారు. ఏ సలహాలు ఇస్తారంటే, అవి బాగా నువ్వు ఏంటి అలా ఉన్నావేంటి, నీరసంగా ఉన్నావేంటి, దాని దగ్గర ఒక టానిక్ ఇస్తాను అంటాడు. ఏంటి ఆ టానిక్ అంటే, ముందు తాగుతుందా, తాగితే నీకున్న బాధలన్నీ పోతాయి అంటాడు. ఏమంటారు? ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఏమైనా కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, చెప్పుకోలేని వేదల్లో ఉండి తన స్నేహితుడికి చెప్తే వాడు ఏమంటాడో తెలుసా? నీకున్న బాధనంతా పోగొడటానికి ఒక మందు ఉంది. ఏముంది? ఒక మందు ఉంది, ఆ మందు దగ్గరికి వెళ్దామని దానికి బానిస చేసేస్తాడు. ఇది సాతాను యొక్క మనుషుల స్వభావం. కానీ దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే, ఇక్కడ కొన్ని వచనాల ద్వారా దేవుడు చూపిస్తున్నాడు ఏంటంటే, దేవుని పిల్లలు ఎంత చక్కగా ఉంటారంటే, దేవునికి నీ సమస్య చెప్పుకుంటే అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడు దగ్గరికి వెళ్ళి నీ సమస్య చెప్పుకుంటే దేవుడు మిమ్మల్ని ఆ సమస్య నుండి విడిపిస్తాడని ధైర్యం చెప్పేవాడుగా ఉన్నాడు. ఈ లోకములో ఉన్న వాళ్ళు ఎలాగుంటారంటే, తాగుదాము, తందనాలు ఆడితే నీకున్న సమస్యలు పోతాయి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మనుషుల సావాసం కన్నా దేవుని పిల్లల సావాసం అది మేలు అని రాయబడింది. ఎందుకంటే ఇక్కడ ఆ పనివాడు ఏం చెప్తున్నాడు? చెడ్డ పనులు ఏం చెప్పట్లా. మందు తాగు, అది చెయ్యి, ఇది చేస్తే నీవు అంత రిలాక్స్ అయిపోతుంది అని చెప్పట్లా. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా ఇక్కడ ఒక దీర్ఘదర్శుడు ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు, దేవునికి చాలా ఇష్టమైన వాడు, అతని ద్వారా, అతని దర్శనాల ద్వారా నీ సమస్యను తొలగిపోతుందని ఒక బలమైన మాటలు చెప్తున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఎలా ఉన్నాడు? ఒక బలమైన మాటలు చెప్పేవాడుగా ఉన్నాడు. అంటే కృంగపరిచేవాడుగా లేడు, బలపరచువాడుగా ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడు చూద్దాం. అప్పుడు సౌలు అంటున్నాడు, నీ మాట మంచిదే, వెళ్దాము రమ్మ. అంటే అతని మాటలో మంచితనం ఉంది. ఏముంది? మంచితనం ఉంది. కాబట్టి సౌలు కూడా ఏమంటున్నాడంటే, నిజంగా నువ్వు చాలా మంచివాడివి, అయితే నువ్వు చెప్పినట్టే నేను వెళ్తాను. ఈ రోజున మంచిని వెతికేవారు తక్కువ అయిపోయారు.
అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మంచి కొరకు, మంచి మార్గం కొరకు నడిపించే సావాసం చేయమంటున్నాడు. నీ స్నేహితులైనా, బంధువులైనా, మిత్రువులైనా, ఎవరైనా సరే నీకు మంచి సావాసం ఉంటే మంచి సావాసం చేయమంటున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా మనతో మాట్లాడుతున్నాడు కనుక వాక్యము ద్వారా వింటున్న మనము మంచి మార్గంలో వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. తన పిల్లలు చెడ్డ మార్గంలో ఉంటే తట్టుకునే దేవుడు కాదాయన. తన పిల్లలు చెడ్డ మార్గంలో ఉంటే తట్టుకునే దేవుడు కాదాయన. మన ఈ భూమి మీద తల్లిదండ్రులు కూడా తన పిల్లలకు మంచి చేయాలనుకుంటారు, మంచిగా జీవించాలని, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని. అలాగే ప్రాణం ఇచ్చిన తండ్రి ఇంకంత మంచితనం చూపించాలని చూస్తాడు. చూడు, ఈ లోకంలో ఉన్న మనుషులు కేవలం తల్లిదండ్రులు అయి ఉన్నవారు, వారు కొంత ప్రేమ ఎలా ఉంటుందంటే తన పిల్లలు చక్కగా మంచి బట్టలు వేసుకోవాలి, మంచి వస్త్రాలు ధరించాలి, అందరిలో మంచి పిల్లలు అనిపించుకోవాలని తాపత్రయపడతా ఉంటారు. అలాగే దేవుడు కూడా తాపత్రయపడతాడు. తన పిల్లలు ఎప్పుడు లోకములో ఉండకూడదు, లోక ఆశల్లో ఉండకూడదు, లోక తలంపుల్లో ఉండకూడదు, సాతాను చేతిలో నా పిల్లలు చిక్కకూడదని ఏం నేర్పిస్తాడంటే మంచి నేర్పించే. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నువ్వు మంచి మార్గం నడవాల. ఎవరు మంచి చెప్పినా అది మంచా చెడా అని తెలిసే జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం మనలో ఉంది. ఆ జ్ఞానాన్ని తట్టి లేపాలి. నిజమే కదా? ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు? చాలా మంచిగా చెప్పావయ్యా. ఏమంటున్నాడు ఆ మాట? సౌలు ఏమంటున్నాడు చూద్దాం. వాడు సౌలుతో చిత్తగించము. 11వ వచనం, సౌలు నీ మాట మంచిది, వెళ్దాము రమ్మను. అంటే ఇప్పుడు సౌలుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మంచి వైపు, మంచి మార్గం నడిపించే దేవుని వైపు నడిపిస్తున్నాడు. ఒక పనివాడే. అందుకే ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో ఆయన పేరు లిఖించబడలేదు, కానీ ఆ యొక్క పనివాడు ద్వారా యజమాని దేవుడి మందిరానికి నడిపించబడుతున్నాడు. మరి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో నాకు తెలియదు. ఏ స్థలంలో నీకు యజమానిగా ఉంటున్నా నీ యజమానికి దేవుని మంచి మార్గం నేర్పిస్తున్నావా అని దేవుడు ఈ రాత్రి అడుగుతున్నాడు. ఈ రోజున 5,000 నోట్లో వెళ్తూ ఉంటే నీ యజమానికి నువ్వు ఎలా ఉంటున్నావు? నీకు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు ఒక పనిని చూపించే ఆ యజమానికి దేవుని మార్గం నేర్పించేవాడిగా ఉంటున్నావా? అది నీ బంధువైనా సరే, మిత్రువైనా సరే, ఎవరైనా సరే. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మంచి మార్గము దేవుడికి బహు ఇష్టము. ఇప్పుడు ఈ మంచి మార్గం నడిపించే మార్గం నువ్వు నడుస్తున్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మంచి వైపు నడిస్తే పరలోకం నీదే. చెడ్డ మార్గం నడుస్తూ ఉంటే విశాల మార్గం చూపిస్తూ ఉంటాడు సాతాను. మంచిలో కొంత ఇరుకుంటుంది, మంచిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే నువ్వు తట్టుకొని ఆ మంచి మార్గం వైపు నడవాలి. కొంతమంది లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంత ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ ఆస్తి పెరుగుతూ ఉంటుంది, కానీ వాళ్ళ స్వభావం మాత్రము అందరికీ తెలుసు. కానీ ఒక నిజాయితీ పరుడు ఉన్నాడు అనుకో, ఆ నిజాయితీ పరుడికి ఆస్తి పెరగదు, కానీ ఆ నిజాయితీ ఎల్లవేళలా అతని వెంటాడితేనే ఉంటుందన్నమాట. నువ్వు నిజాయితీగా ఉంటే ఆస్తులు పెరగచ్చు, అంతస్తులు పెరగచ్చు, కానీ నీలో ఏం పెరిగిద్దంటే, కానీ నీ మీద గౌరవం తగ్గిపోతుంది. పలానా వ్యక్తి చాలా మందిని నాశనం చేసి సంపాదించాడా అని. కానీ ఒక నిజాయితీ పరుడిని చూసి ఏమంటారో తెలుసా? అతను ఏ లంచం తీసుకోడయ్యా, ఏ పనైనా చేస్తాడని నలుగురికి నీ గురించి చెప్తాడు. దేవుడు కూడా అదే చేశాడు. చెడ్డ మార్గంలో వెళ్తున్న పిల్లలందరినీ ఇప్పుడు మంచి మార్గంలోకి రావటానికి ఆయన ప్రధాన కాపరై మన ముందు నడిచాడన్నమాట. ఇదిగో నేను ఎలా నడుస్తున్నానో నా గొర్రెలు కూడా అలాగే నడవాలి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మంచి మార్గం వెళ్తున్నావా, చెడ్డ మార్గం వెళ్తున్నావా? కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ
నీకున్న యథార్థత వదులుకోకు యోబు వలె. యోబు తనకున్న యథార్థత వదులుకున్నాడా? వదులుకోలా. అందుకే దేవుడు రెండింతలు ఎంత పోగొట్టుకున్నాడో రెండింతల ఆశీర్వాదం ఇచ్చేసిన దేవుడు. ఈరోజు నువ్వు ఎంత పోగొట్టుకుంటున్నావో, నీ పిల్లల ఆకలితో అలమటించవచ్చు, నీ బిడ్డల వేదనతో ఉండొచ్చు, నీకున్న సమస్యలు బట్టి నిలువల్ల నలిగిపోతున్నావు. కానీ ఎట్టి పరిస్థితిలో చెడు మార్గం వెళ్ళకు. సాతాను అంటూ ఉంటాడు, ఇదిగో నా మార్గంకి వచ్చేయ్, ఇదిగో నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు చూడోసారి, దేవుని నమ్ముకున్నా ఏం ప్రయోజనం, అదే అతను నన్ను నమ్ముకున్నాడు చూడు ఎంత ఆనందంగా ఉన్నాడో, ఎంత సంతోషంగా ఉన్నాడో అంటా ఉంటాడు. తర్వాత నిన్ను తీసుకెళ్ళి నువ్వు చనిపోతే నీకుండే బ్రతికేంటో తెలుసా? నరకం. ఈ రోజున ఈ లోకంలో ఎన్ని శ్రమలు పడుతున్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని వేదనలు పడుతున్నా, ఇప్పుడు నువ్వు చనిపోతే నువ్వు వెళ్ళే ఏ స్థలమో తెలుసా? పరలోకం. అది నిత్య జీవం. అక్కడ మరణం ఉండదు, వేదన ఉండదు, సంతోషమే ఉంటుంది. దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుని సావాసంలో ఉంటాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడండి ఈ రాత్రి? మంచి వైపు నడువు, చెడు మార్గం వదిలే. మంచిని నేర్పించేది పరిశుద్ధ గ్రంథం, చెడ్డ మార్గం నడిపించేది లోకములో ఉన్న గ్రంథాలు. అందుకే ఈ రాత్రి చెప్తున్నాడు, ఇందుని బట్టి ఎంతోమంది వ్యభిచారులు మారారు, ఎంతమంది దొంగలు మారారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి అనేకులు ప్రాణత్యాగాలు కూడా చేశారు. ఎందుకంటే దేవుని మంచి గ్రంథాన్ని కాపాడుకోవడం కోసం తన ప్రాణాలే త్యాగం చేసిన వాళ్ళు కోకొల్లలు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మంచి కోసం నీ ప్రాణమైనా పోగొట్టుకో, కానీ చెడు మార్గం మాత్రం వెళ్ళొద్దు. చెడ్డ మార్గం మాత్రం నీకు వద్దు. చెడు తలంపుల వైపు నీకు వద్దు. నువ్వు చెడ్డ మార్గంలో వెళ్ళావా, సాతాను గ్యాలం వేసి లాగినట్లు లాగేస్తాడు. చేపకి ఎర్ర వేసి లాగినట్లుగా నిన్ను లాగైపోతున్నాడు. అందుకే ఈ రాత్రి నువ్వు ఒక్కటి సంకల్పించుకో, నీకు ఒకవేళ చెడు తలంపులు వచ్చినాయా, దేవుని పాదాల దగ్గర పడిపోయా, నాకు చెడు తలంపులు కలుగుతున్నాయి, నన్ను వీటిని జయించే శక్తి నాకు లేదు, నీవే నాకు జయాన్ని ఇచ్చే దేవుడు అని ఆయన పాదాల దగ్గర పడిపోతే నీ చెడు తలంపులు ఎగిరిపోతాయి, నీకున్న కష్టాలు ఎగిరిపోతాయి. నువ్వు పూర్తిగా, అందుకే దేవుడు ఏమంటారు తెలుసా? పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతో నన్ను వెతకండి, నేను మీకు దొరుకుతానన్నాడు. మీ మనసు ఒక చోట ఉంటుంది. ప్రార్థన మందిరానికి వెళ్తారు, మందిరంలో కూర్చున్నప్పుడు మీ మనసు ఎక్కడుంటుంది? దేవుని వైపు ఉండాలి. కానీ మీ మనసు ఎక్కడుంటుందంటే, దేవుడు మందిరంలో ఉంటారు కానీ మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఎట్లా జరుగుతాయి కార్యాలు? అందుకే దేవుడు అన్నాడు, ఏక మనసుతో ప్రార్థన చేయండి అన్నాడు. మేడ గది పైన 120 మంది పైగా ఒకే ఏక మనసుతో ప్రార్థన చేశారు కాబట్టి వారికి పరిశుద్ధాత్మ దేవుడు నాలుక మీద దిగి వచ్చాడు. ఈరోజున దేవుని దర్శనాలు నాకు కనబడతలేదు. ఒకప్పుడు ఉండే ప్రార్థన ఇప్పుడు నాకు లేదు. ఒకప్పుడు ఉండే నేను ఆ దర్శనాలు చూడలేకపోతున్నాను. చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? నీ మనసు దేవుని దగ్గరే లేదు, చెడ్డ మార్గాల్లో ఉన్నాయి, చెడు తలంపుల్లో ఉన్నాయి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, చెడు మార్గాన్ని విడిచిపెట్టేసే, మంచి మార్గం వైపు వెళ్ళి రాత్రి మంచిని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. దేవుడు అదే చెప్తున్నాడు. తన పిల్లలకు ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను ప్రత్యేకించబడ్డాను, నేను ప్రత్యేకించాను మిమ్మల్ని. ఈ లోక సావాసంతో కాదు మీరు ఉండవలసింది, లోకాన్ని మార్చే సావాసంలో ఉండాల. ఈ లోకంలో ఉన్న అలవాట్లకు లోబడే వాళ్ళను విడిపించే సావాసంలో ఉండాలి. ఆ సావాసం మీకు కావాలి. ఆ సావాసం ఎక్కడా దొరకదు. ఇదిగో మన తండ్రి అయిన దేవుడే మన నిజమైన స్నేహితుడు. ఈ వాక్యము ద్వారానే సాధ్యమవుతుంది. యవనస్తులైతే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మంచి మార్గంలో వెళ్ళండి. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే మంచిని నేర్పించేవారుగా ఉండండి. ఎందుకంటే దేవుడు గడియలు సమీపించబోతున్నాయి. ఈ రాత్రి దేవుడిని అడగండి, అయ్యా నేను మంచిలో వెళ్ళాలయ్యా, నిజంగానే జయించలేకపోతున్నానయ్యా, నాకు శక్తి చేత కావట్లేదయ్యా,
నువ్వే నా తండ్రివి, నువ్వే నా కేడమి, నువ్వే నా దుర్గమని ఈ రాత్రి నువ్వు ఆయన కొనియాడితే ఆయన సమూహంతో దిగి వచ్చేస్తాడు దేవుడు. ఎందుకంటే నీ కోసము ప్రాణం పెట్టేసిన దేవుడు. కనుక ఈ రాత్రి దేవుణ్ణి అడుగుదాం, అయ్యా మంచి నాకు దయచేయమని. మంచి మార్గంలో నేను ఉండాలని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఈ రాత్రి దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి మంచి మార్గం దయచేయను గాక. ఆమేన్. స్తోత్రం.